హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. మీ అందరికీ మాటిచ్చినట్టుగా అయ్యప్ప స్వామి వారి హరివరాసనం ఇప్పుడు మనం నేర్చుకుందాం. నిన్నటి వరకు మనం మహిషాసురమర్దిని నేర్చుకున్నాం కదా. హాయ్ అండి. నిన్నటి వరకు మనం మహిషాసురమర్దిని శ్లోకం నేర్చుకున్నాం కదా. అమ్మవారిది చక్కగా, అంటే మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు నాకు తెలుసు. అది చాలా టైం పడుతుంది రావడానికి, కానీ మీకు రావడం కోసమని ఇంకొక ఆపితే అది చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకొక కొత్త పాట మొదలుపెట్టాను. చూస్తూ ఉండండి, చూస్తూ ఉంటే మీకు అలవాటు అవుద్ది. ఎవరైతే పిల్లలు ఉంటారు కదా, కొంతమంది పెర్ఫామ్ చేద్దాము అనుకున్న వాళ్ళు, వచ్చేది అయ్యప్ప స్వాముల దీక్షలు కాబట్టి ఆ దీక్షల్లో ఎప్పుడన్నా కొంచెం అయ్యప్ప స్వామి ముందు చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ పాటని నేర్పుదామని డిసైడ్ చేశాను. సో మనకి చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా, ఈ పాట జేసుదాస్ గారు పాడిన పాట ఇంకా బాగా హిట్ అయింది. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ ఈ పాట చెయ్యాలి అని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలీదు. అది నేను ఆ ముద్రలతోటి చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, దేవుడి ముందు చేయండి, తప్పేం లేదు. ఎవరికైనా తెలియకపోతే నన్ను కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఇంకా కూడా ఇది నాకు అర్థం కాలేదు, నేను డీటెయిల్డ్గా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు చక్కగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవచ్చు. మా ఇన్స్టిట్యూట్ విజయవాడలో ఉంది. నేను నంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు చెప్తారు ఎక్కడ ఏంటి అని. లేదు చాలా దూరంలో ఉన్నాము అని అంటే శుభ్రంగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకున్న చాలా బిజీ స్కెడ్యూల్లో నేను ప్రతిరోజు మీకోసం ఒక వీడియో చేసి పెడుతున్నాను. నేను ఇంత వర్కౌట్ చేస్తున్నాను, మీ నుంచి ఒక చిన్న అప్రిసియేషనో రెస్పాన్సో ఏదో ఉంటే నేను కూడా చాలా హ్యాపీ అవుతాను. మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ రూపంలో పెట్టండి. సో నాకు ఇంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారని నాకు ఉత్సాహం వస్తుంది. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళకి పంపిస్తూ ఉండండి. సో ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా మంచి మంచి పాటలు మీరు చూడటానికి, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను చేసిన ఇంత టైం స్పెండ్ చేసినంత వృధా అయిపోతుంది. కాబట్టి ఇది హంబుల్ రిక్వెస్ట్. దయచేసి ఒక పని మనం మొదలుపెట్టినప్పుడు మీ అందరి సపోర్ట్ ఉంటే నాకు ఇంకా ఇంకా ఉత్సాహంగా ఉంటుంది చేయడానికి. నెగిటివిటీ ఉన్న వాళ్ళు ఎలాగూ అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళతోటి మనకి సంబంధం లేదు. ఎవరికి ఇది అవసరమో, అంటే భగవంతుడు కూడా కొంతమంది మనసులో గట్టిగా అనుకుంటే గురువులే వాళ్ళ దగ్గరికి వెళ్తారంట. అలాగే ఎవరో మనసులో గట్టిగా అనుకోబట్టి నాకు కూడా మనసులో ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందేమో నేర్పిద్దాము అని చెప్పనని. ఎవరో ఒకళ్ళిద్దరు కోరుకున్నారో లేకపోతే ఎవరైనా కోరుకున్నారో తెలీదు. మాలాంటి వాళ్ళ మనసుల్లో కూడా నేర్పిద్దాము. నేనేమి గొప్ప ఇది అని నేను చెప్పట్లేదు, కానీ నాకు తెలిసిన విద్యని మీతో పంచుకుంటున్నాను నేను. కాబట్టి మీరు కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ని నాకు షేర్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే నేను ఇంకా ఇంకా ముందు చాలా మంచి పాటలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఎపిసోడ్లోకి వచ్చేద్దాం. హరివరాసనం. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయేత్. హరివరాసనం అంటే మంచి బాగా బలంగా దృఢంగా ఉన్న ఆ సింహం మీద ఎక్కి కూర్చున్నాడు అని చెప్పని. హరివరాసనం, హరిని ఎలా చూపించాము మనం ఆ సింహాన్ని చూడండి. ఇది సింహముఖ హస్తం, నా ఎడం చెయ్యి. సింహముఖ హస్తాన్ని ఇక్కడ పెట్టి, ఇది శిఖరహస్తం. ఇక్కడి నుంచి ఎక్కి కూర్చున్నట్టుగా హరివరాసనం. సో
ఈ చెయ్యి ఇక్కడ పెట్టి ఈ చెయ్యిని ఇక్కడ ఫస్ట్ ఒక మంచి ఇదిలో ఎలా చెప్పాలి రాజసం ఉట్టి పడేటట్టుగా ఇక్కడి నుంచి హరివరాసనం సింహముఖం అర్ధచంద్రహస్తం నుంచి శిఖరహస్తంలోకి వెళ్తున్నాను. డైరెక్ట్గా శిఖరహస్తం పెట్టలేదు, అర్ధచంద్రహస్తం నుంచి శిఖరహస్తం పెట్టాను. అప్పుడు అందంగా ఉంటుంది. ఓకే, చూడండి ఇది కూడా లోపల నుంచి తీసి హరివరాసనం. ఇది ఫస్ట్ది. విశ్వమోహనం. మొత్తం ఎంత అందగాడంటే విశ్వంలో అంత అందగాడు ఇంకా లేరు, అంటే అంత అంత అందమైన వాడు మన అయ్యప్ప స్వామి అని. విశ్వ మొత్తం సర్కిల్ చెప్పి విశ్వ మోహనం. ఇది అలపద్మహస్తం. మళ్ళీ ముకుళ హస్తం నుంచి చక్కగా మోహనం చూపించాలి. విశ్వ చూడండి, ఈ రెండు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ ఇలా చేయకూడదు. ఇక్కడి నుంచి సర్కిల్ చేసి విశ్వ ఇందా ముకుళ అన్నం తప్పు, కటకాముఖ హస్తం నుంచి విశ్వమోహనం. కటకాముఖ హస్తాలు ఇక్కడికి వెళ్ళాక ఓపెన్ చేసి విశ్వమోహనం. చూడండి విశ్వమోహనం. ఇది రెండోది. హరిదధీశ్వరం. మొత్తం ప్రపంచానికి నాయకుడు అని. మళ్ళీ అలపద్మ నుంచి అర్ధచంద్రహస్తం నుంచి శిఖరహస్తంలోకి వెళ్ళాం. హరిదధీశ్వరం. ఆయన పాదాలని మనం ఆశ్రయిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆరాధ్య అన్నప్పుడు పతాక హస్తాలు, పాదుకం అన్నప్పుడు చతురహస్తాలు. ఓకేనా? ఆరాధ్య పాదుకం. మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ నాశనం చేస్తాడంట. ఓకేనా? ఆ అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, వాటిని కామక్రోధం మదమాశ్చర్యాలు అంటాం కదా, వాటిని అన్నిటిని అవన్నీ మనల్ని చాలా భయపెడుతూ ఉంటాయి. అంటే వాటి నుంచి మనం తప్పించుకోలేం, వాటిని నాశనం చేస్తాడు. 1 2 3 4 5 6 అన్నట్టుగా 1 2 3 అని ఆ ఫ్లోలో చూపిస్తాం. అరివిమర్దనం. 1 2 ఇవి చూడండి, ఇవి పద్మకోశాస్తాలు భయపెడుతున్నట్టుగా చూపించాలి. రెండు దగ్గర 1 2 రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్. అరివిమర్దనం. 1 2 3 స్వామి నిత్యనర్తనం. ఓకే, కటకాముఖం అలపద్మం, కటకాముఖం అలపద్మం, నిత్యనర్తనం. ఎవరికి పుట్టాడు? హరిహరాత్మజం. హరిహరులు విష్ణుమూర్తి శివుడికి పుట్టారు అని చెప్పానంటాం కదా. సో విష్ణుమూర్తిని మనం త్రిపతాక హస్తాలతో చూపిస్తాంగా. శివుడిని చూపించినప్పుడు ఇది చెప్పాను కదా, ఈ చెయ్యి ఇలా పెట్టి ఈ డోలా హస్తాన్ని చక్కగా ఇలా అలవాటు చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇలా కుంటి చేయి ఇలా పెట్టకూడదు, ఇలా చక్కగా డోలా హస్తం. హరిహరాత్మజం దేవమాశ్రయేత్. ఓకే, దీన్ని ఎలా చేయాలి మన శ్రేయ చూపిస్తుంది ఇప్పుడు మీకు. దీన్ని హరివరాసనాన్ని మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు తను చూపిస్తుంది. చూడండి, ఒక్క అడుగు ఇట్లా మనం పైకి సింహం మీద ఎక్కి కూర్చున్నట్టుగా కాలు లిఫ్ట్ చేసి ముందుకు వేసుకోవాలి. చూడండి, హరివరాసనం. ఎక్కి కూర్చోవాలి అలాగా. ఓకే, సో లెగ్స్ మాత్రం ఒకసారి చూసుకోండి. కొంచెం చీర పైకి పెట్టి చూపించు. లెగ్ లిఫ్ట్ చేసి మనం ఒక టేబుల్ మీద కానీ దేని మీద కానీ ఎక్కినప్పుడు ఎలా ఎక్కుతాం? హరివరాసనం. అది ఓకే. మళ్ళీ ఒకసారి చూపించు. హరివరాసనం. సర్కిల్ చేసి విశ్వమోహనం. లెగ్ వెనక్కి వేసుకోవాలి. ఒకసారి దానికి లెగ్స్ చూసుకోండి. మీకు లెగ్స్ అర్థం కావట్లేదు అంటున్నారు కదా. విశ్వమోహనం. హరిదధీశ్వరం. మొత్తానికి విశ్వం మొత్తానికి ఆయన నాయకుడు అని. హరిదధీశ్వరం. ఆరాధ్య. ఒక కాలు వెనక్కేసుకొని చూడండి,
పాదుకం. కాలు చూడండి ఒకసారి పక్కకి వేసుకొని ఆరాధ్య పాదుకం. కాలు వెనక్కి ఎలా వేసావో చూపించు ఒకసారి. ఆరాధ్య పాదుకం. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్తో ఆరాధ్య పాదుకం. ఓకే, హరివిమర్దనం 1 2 3 ఇలాగా. హరివి 1 2 1 2. జస్ట్ ఏంలా ఈ కాలు ఇలాగా చూపించేది ఎలా పెట్టావు. 1 2 1 2. హరివిమర్దనం. మర్దనం ధనం స్వామి తత్తేహిత. జంప్, రైట్ లెగ్ లిఫ్ట్. సమపాదంలో జంప్, రైట్ లెగ్ లిఫ్ట్. ఓకేనా. స్వామి నిత్యనర్తనం. ఓకే. హరి హరి హరాత్మజం. ఏంటి వాళ్ళ పూజ చేస్తున్నావు ఏంటి, వాళ్ళకి పుట్టాడు అని. హరిహరాత్మజం. మళ్ళీ హరి చూపించేది. హరిహరాత్మజం దైవమాశ్రయేత్. ఓకే, కంటిన్యూస్గా ఒకసారి చూడండి. హరివరాసనం విశ్వమోహనం హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం. హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓకే, ఈ శరణమయ్యప్ప లెగ్స్ చూసుకోండి. 1 2 3 4. 1 2 3 4. అది ఫస్ట్ చిన్నగా చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ కాళ్ళకి. ఒకసారి చెప్పు. శరణం ఫస్ట్ లెగ్స్తో కలిపి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అది ఫస్ట్ నార్మల్. తర్వాత బాగా ఎక్స్పాండ్ చేస్తూ బాగా కుంగి బాగా పెద్దగా చేయాలి. దూరం పెట్టుకొని చూడండి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓకే, అది చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ లెగ్స్ కలిపి చేయండి. ఫస్ట్ది శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అది చూశారు కదా. ఇది ఫస్ట్ పల్లవి మనం వాళ్ళు నేర్చుకున్నాము. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు మనస్ఫూర్తిగా నచ్చి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే నా హంబుల్ రిక్వెస్ట్, మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్లో మీరు చక్కగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా మహిషాసురమర్దిని, అవి కంప్లీట్ చేయండి. చేసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఆ నెంబర్కి. సో నేను వాళ్ళు ఎలా చేశారని తప్పకుండా చూస్తాను. నేను మీ వీడియోస్ పంపించినా చూస్తాను. అయితే ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ నన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఈ ఈ మనం చేసే ఈ ప్రయత్నాన్ని మీరు సక్సెస్ చేస్తున్నారన్న తృప్తితో ఇంకా ఉత్సాహంగా చేయడానికి అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాకు చెప్పండి. ఓకేనా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే.